నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ప్లీజ్ లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ మరి ఇవాల్టి వీడియో వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో తీసిన వీడియో అలాగే ఫంక్షన్ హాల్ గురించి ఒక చిన్న వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చాలా లాంగ్ ఉంది కాబట్టి నేను పార్ట్ 1 పార్ట్ 2 గా అప్లోడ్ చేయబోతున్నాను ఫుల్ వీడియో మీరు చూడడం లేదు అందుకోసమే ఇప్పటి నుంచి కొంచెం లెంతీ వీడియోస్ చేయకుండా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో మిస్ కాకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్ మన హిందూపురంలో ఈడీ ఫంక్షన్ హాల్ అండి ఈడిగా ప్యాలెస్లో జరిగింది ఈ ఫంక్షన్ హాల్ బాలాజీ టాకీస్ రోడ్లో ఆపోజిట్లో ముకుడుపేటకి వెళ్ళే దారిలో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వేణు విద్యావిహార్ స్కూల్కి వెళ్ళే దారిలో ఉంది నేను ఈ ఫంక్షన్ హాల్కి రావడం ఫస్ట్ టైం చాలా బాగుంది ఈ ఫంక్షన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంది అలాగే డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది హిందూపురంలో సెంటర్లోనే ఉందన్నమాట ఈ ఫంక్షన్ హాల్ స్మార్ట్ బజార్కి ఇంకా చాలా దగ్గరలోనే ఉంటుంది చాలా విశాలంగా కూడా ఉంది ఈ ఫంక్షన్ హాల్ మా అక్క కూతురి ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళికి వచ్చాము మా తేజ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి క్రిస్టియన్స్ అన్నమాట క్రిస్టియన్స్ మ్యారేజ్కి ఫస్ట్ టైం నేను రావడం చాలా బాగా జరిగింది మ్యారేజ్ వీడియో చివరి వరకు చూడగలరు నేను యూట్యూబ్లో పెడతానని అస్సలు అనుకోలేదు ఏదో తీయాలని తీసేశాను తర్వాత పెళ్లివారు ఏమనుకుంటారో అని దూరంగా వీడియో షూట్ చేశాను మ్యారేజ్ అంతా అయ్యాక తనని అడిగితే అప్లోడ్ చేయండి పర్వాలేదు అన్నారు కానీ వధూవరులని నేను ఎక్కువగా వీడియో తీయలేదు మ్యారేజ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో ఇంకా ఫంక్షన్లో ఫుడ్ వీడియో అనమాట సో మిస్ కాకుండా పార్ట్ 2 కూడా చూడండి అలాగే ఈ పార్ట్ 1లో అంతా కూడా క్రిస్టియన్స్ మ్యారేజ్ ఎలా జరుగుతుంది అదంతా కూడా ప్రాసెస్ నేను మీకు వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను సో ఎలా ప్రేయర్ చేస్తారు ఎలా క్రిస్టియన్స్లో వెడ్డింగ్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కొంతవరకే తీసాను సో మిస్ కాకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరు దేవుని ఎదుట సంఘము ఎదుట జ్ఞానము చొప్పున వారు మీ నామమున ఈ యొక్క వైవాహిక జీవితంలో ముందుకు సాగిపోయినట్లుగా మీ సన్నిధిని మీ యొక్క గైడెన్స్ మీ యొక్క కృపను వారిని తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం వారి జీవితంలో వారి వృత్తి అందులో వైవాహిక జీవితంలో ప్రభావ ఇరువురు ఒకరిని అర్థం చేసుకోవచ్చు ప్రేమ కలిగిన వారి దైవమైనటువంటి వారి కుటుంబ పరిస్థితులు పరిశుద్ధ వివాహం ద్వారా భార్య భర్తలుగా నూతన దంపతులుగా మరి ఆ యొక్క నామంలో ఈ ప్రార్థన వింటున్నాము తండ్రి ఆమేన్ మన పరలోక తండ్రి యొక్క శాశ్వతమైన కృపయు ప్రేమయు మన ఆనందకర్తైన పరిశుద్ధాత్మ సహవాసము నూతన దంపతులు క్రైస్తవులుగా ప్రారంభమైన శారద్ మరియు విజయ్ కుమార్
చూశారు కదా, ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్కి లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.